పాతపట్నం గ్రామంలో తూర్పు దశలో ఎత్తైన జోగికొండపై జోగేశ్వర స్వామి ఆలయ దుస్థితి. నిర్లక్ష్యపు నీడలో శతాబ్దాల చరిత్ర కలిగిన జోగేశ్వర ఆలయం. శిథిలావస్థ స్థితిలో ఉన్న జోగేశ్వర ఆలయం, చెత్త మొక్కలతో మూసుకుపోయిన ఆలయ రహదారి మెట్లు, 1400 మెట్లకు 600కు పైగా పోయిన మెట్లు. ఆలయ అభివృద్ధి కొరకు కమిటీ ఏర్పాటు చేయలేని పరిస్థితి. అటవీ శాఖ మంత్రి విజయరామరాజు గారు పర్యాటకులు తన సొంత నిధులతో చెప్తేవారు. చందాలు వేసుకుని అభివృద్ధి చేయండి అని మంత్రి గారు చెప్పిన దినపత్రికలలో వచ్చిన పట్టించుకునేవారు లేరు. శివరాత్రి, ఉగాదికి ఈ ఆలయ ప్రాంతం యాత్రస్థలంగా మారుతుంది. మిగతా రోజుల్లో అసభ్య కార్యకలాపాలకు అపవిత్రం అవుతుంది. ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన జోగేశ్వర ఆలయ దుస్థితి. ఇదే శివుని గృహ, పుట్టిన లింగం ఇదే. భూమాత పాదాలు, గన్నేరు చెట్లతో నిండిన జోగికొండ ఇన్ని ఉన్న అభివృద్ధిలో వెనకబడి ఉంది. పుట్టిన శివుని ఆలయానికి ఇన్ని కష్టాల. ఒక్కసారి మనసుతో ఆలోచించండి. ఇప్పటికైనా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం. రండి, చేయి కలుపుదాం. ఆలయ అభివృద్ధిలో పాల్గొందాం. దాతలు ముందుకు రావలసిందిగా